బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్ లోకి తీసుకొచ్చి వారితో నామినేషన్స్ వేయించాడు. వచ్చిన ప్రతి ఒక్కరూ నిఖిల్ గ్యాంగ్ పైనే విరుచుకుపడ్డారు. గత వారం అవినాష్, తేజ డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే వీరికి బదులు గౌతమ్ ఉండాల్సిందని ప్రేరణ అభిప్రాయపడింది. వచ్చిన వారమే గౌతమ్ ఎలిమినేట్ అవ్వాల్సింది. ఇప్పుడు ఏకంగా స్ట్రాంగ్ ప్లేయర్ అయి కూర్చున్నాడు. అదెలాగో నాకు అర్థం కావట్లేదు. ఈ వారం గౌతమ్, విష్ణుప్రియ, యష్మిలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనుకున్నాను. అంతా రివర్స్ లో జరుగుతోంది అని నబిల్ తో ముచ్చట్లు పెట్టింది. తర్వాత బిగ్ బాస్ ఆసక్తికర ఘట్టాన్ని తెరతీశాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌస్ లోకి వచ్చి ఇద్దరిని నామినేట్ చేస్తారన్నాడు. మొదటిగా సోనియా ప్రేరణను నామినేట్ చేసింది. వచ్చావా అక్క అని ప్రేరణ అనడంతో గొడవ పీక్స్ కి వెళ్ళింది. నాకు అక్క కాదు, నిఖిల్ కు అక్కవి అని ప్రేరణ సంజాయిషి ఇవ్వడంతో సోనియాకు మరింత తిక్కరేగింది. అతడికి అక్కను అని నువ్వెలా డిసైడ్ చేస్తావు అంటూ గట్టిగా నిలదీసింది. అందుకు బదులుగా దాదాపుగా 3-4 సార్లు ప్రేరణతో సారీ చెప్పించుకుంది. అనంతరం నా పెద్ద కొడుకు నిఖిల్ ను నామినేట్ చేస్తున్నా అంటూ నైస్ గా మొదలుపెట్టి వైల్డ్ గా మారిపోయింది. అప్పట్లో పృథ్వీని చిన్న కారణంతో నామినేట్ చేశావు, ఎప్పుడైనా కరెక్ట్ కారణంతో ఎవరినైనా నామినేట్ చేశావా? యష్మి, ప్రేరణను ఎందుకు నామినేట్ చేయలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎవిక్షన్ షీల్డ్ గేమ్ లో తేజ ముందుగా ఎగ్ వేశాడని అతన్ని వర్స్ట్ కంటెస్టెంట్ అన్నావు. మరి తేజ ఎగ్ వేసే వరకు ఆగి కావాలని యష్మి మరో గుడ్డు వేసింది. ఆమె చేసింది తప్పని ఎందుకు ఒప్పుకోవట్లేదు అని నిలదీసింది. అతడి లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ యష్మి నీపై ఫీలింగ్స్ చూపించింది. ఒక మహిళకు గౌరవం ఇచ్చేవాడివి అయితే ఆమె రిలేషన్షిప్ కోసం హౌస్ కు రాలేదు. ఆమె ఏం చేస్తే అది పడడానికి రాలేదు అని తన వెనకాల మాట్లాడాల్సిన అవసరం లేదు. అవన్నీ తన ముందే చెప్పాలని గద్దించింది. తన మీద ఇష్టం లేనప్పుడు ఆమె జోలికి వెళ్ళకూడదు అని తేల్చేసింది. సోనియా మాటలతో యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు క్లారిటీగా చెప్పుకుంటే నీ జోలికి వచ్చేదాన్ని కాదని నిఖిల్ పై మండిపడింది. నిఖిల్ తో ఒక కలగన్నానే తప్ప తనపై నాకు పెద్ద ఫీలింగ్సే లేవని ప్లేట్ తిప్పేసింది యష్మి. చివరిగా సోనియా నువ్వు నీలా ఉండు నిఖిల్, నువ్వు గెలిస్తే సంతోషపడే మొదటి వ్యక్తిని నేనే అంటూ అతడి తలపై గాజు బాటిల్ పగలగొట్టింది. తర్వాత బేబక్క హౌస్ లోకి వచ్చి అవతలి వాళ్లను తక్కువ చేయడం నచ్చలేదంటూ పృథ్వీని నామినేట్ చేసింది. దీంతో అతడు ప్రేక్షకులు మాకు ఓటు వేసి ఇక్కడి దాకా ఉంచారు, మీకు ఓట్లు వేయకుండా ఎలిమినేట్ చేశారంటూ సెటైర్లు వేశారు. చీఫ్ గా ఉన్నప్పుడు తనకు సపోర్ట్ చేయలేదంటూ బేబక్క నిఖిల్ ను నామినేట్ చేసింది. అనంతరం శేఖర్ భాష హౌస్ లో అడుగుపెట్టాడు. ప్రేరణలో చిన్నపిల్లల మనస్తత్వం ఎంతో నచ్చేది, కానీ రాను రాను రూడ్ గా మారిపోయింది. కొందరిని పురుగుల్ని చూసినట్లుగా చూస్తోందంటూ ఆమెను నామినేట్ చేశాడు. గ్రూప్ గేమ్ మానేస్తే బెటర్ అని సలహా ఇచ్చాడు. యష్మిని సైతం గ్రూపిజం కనిపిస్తుందంటూ నామినేట్ చేశాడు శేఖర్ భాష.